హోండా కార్లకి మంచి డిమాండ్, మంచి పేరు ఎందుకుంది అంటే అక్రాస్ ద వరల్డ్, ప్రపంచంలో అంతా కూడా హోండా కార్లకి మంచి పేరు ఉందన్నమాట. ఎందుకు అంటే మెయిన్ థింగ్ రిలయబిలిటీ అండ్ డ్యూరబిలిటీ. ఇది చాలా ఇంపార్టెంట్ ఏ ప్రోడక్ట్స్లో అయినా, ఎస్పెషలీ కార్స్లో. నమ్మకం ఉండాలి. ఎందుకు? మనం ఎక్కడికైనా బయట వెళ్ళినప్పుడు, దూరం వెళ్ళినప్పుడు, ఎక్కడికైనా సరే, ఆఫ్ రోడ్ అయినా లాంగ్ జర్నీస్ అయినా, మన ఇండియాలో లేవనుకోండి ఆఫ్ రోడింగ్ కార్స్ హోండాలో, బయట అన్నీ అమ్ముతారు వాళ్ళు. సో వాళ్ళు ఫెయిల్ అవ్వడం అనేది, మధ్యలో ఆగిపోవడం, పార్ట్స్ ఫెయిల్ అయిపోవడం, కొత్త కారుల్లోనే సడన్గా ఆగిపోవడం, సమ్ లీకేజెస్, పార్ట్స్ ఫెయిల్యూర్ అవేమీ జరగవు అనమాట. సో అవి హ్యాపీగా పనిచేస్తాయి, కొన్ని లక్షల కిలోమీటర్లు వెళ్తాయి అన్నమాట. రిలయబిలిటీ అండ్ డ్యూరబిలిటీ అంటే చాలా ఎక్కువ సంవత్సరాలు వాడుకోవచ్చు సమస్యలు లేకుండా, అనవసరంగా పార్ట్స్ మార్చకుండా, ఎప్పుడు పడితే అప్పుడు వితిన్ ఫ్యూ డేస్. ఇప్పుడు పార్ట్స్ మారుస్తాము, ఇమీడియట్లో ప్రాబ్లం వస్తుందన్నమాట. మార్చిన ఫ్యూ డేస్కే ఫెయిల్ అవుతుంది, పని చేయదు, మళ్ళీ మార్చాలి. అలా ఉంటాయి కొన్ని బ్రాండ్స్. ఈ హోండాలో అలా ఉండవు అనమాట. మంచి క్వాలిటీ ఉంటాయి, కరెక్ట్గా పని చేస్తాయి, వాటి పని అది చేస్తాయి, ఎక్కువ రోజులు వస్తాయి అన్నమాట. మన్నిక బాగుంటుంది. అది చాలా ఇంపార్టెంట్ కదా కార్లో. మనకు రిలయబుల్గా ఉండాలి, ఎక్కువ రోజులు పనిచేయాలి. ఇంకేం కావాలండి మన కారులో? ఇప్పుడు ఎవరైనా కార్లు కొనేది 1 or 2 ఇయర్స్కి మార్చడానికో, 1 or 2 ఇయర్స్లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడానికో కాదు కదా. కొన్ని సంవత్సరాలు అంటే 10-15 ఏళ్ళు, 20 ఏళ్ళు, ఇంకా ఎన్ని సంవత్సరాలైనా వాడతారు. ఫారిన్లో అయితే చాలా సంవత్సరాలు కార్లు వాడుతూ ఉంటారు. ఇండియాలో కూడా చాలా ఉన్నాయి అలా కార్లు. అలా వాడాలి, ఎక్కువ సంవత్సరాలు వాడాలి, కారు నమ్మకంగా ఉండాలి, ఎక్కువ ఖర్చు పెట్టకుండా, చాలా సంవత్సరాలు పనిచేయాలి అంటే వాళ్ళు కళ్ళు మూసుకొని హోండా కొంటారనమాట చాలా దేశాల్లో. సో మనకు కూడా కొన్ని సంవత్సరాల ముందు వరకు ఇలాంటి పరిస్థితే ఉన్నిందనమాట. హోండా అంటే ఇప్పటికి కూడా హోండాకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు, డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు. హోండా కార్లు కొత్తవి రావాలి, కొత్త మోడల్స్ రావాలి, ఫేస్ లిఫ్ట్లు రావాలి. ఫేస్ లిఫ్ట్లు కూడా ఏమున్నాయి, ఉన్న కార్లు కూడా తీసేశారు కొన్ని సంవత్సరాల ముందర. ఇప్పుడు ఉండేది వాళ్ళవే 3. యాక్చువల్గా అయితే కొన్ని ఫ్యూ ఇయర్స్ ముందు వరకు 2 ఉండేవి, సిటీ అండ్ అమేజ్ అనమాట. ఈ మధ్యకాలంలో ఎలివేట్ కూడా లాంచ్ చేశారు. అంతకుముందు 2 ఉండేవి, అంతకుముందు ఉండేవి కొన్ని. కానీ వీళ్ళు ఎందుకో ఇండియన్ మార్కెట్ అంటే కాస్త నెగ్లెక్ట్ చేస్తున్నారు. దానికి రీజన్స్ కూడా ఉన్నాయి, మనమే ఒక రీజను. ఏంటంటే మన దేశంలో ఉన్న ట్యాక్స్లు అనమాట, ట్యాక్స్ స్ట్రక్చరు. ఇది చాలా కాంప్లెక్స్. నా ఉద్దేశం అయితే దిస్ ఇస్ అ హోప్లెస్, మీనింగ్లెస్ ట్యాక్స్ రెస్ట్రిక్షన్స్ ఇవి. అది ఏంటో. సో ఎక్కడ ఏం జరిగినా కానీ వీఆర్ ద లూజర్స్. మంచి బ్రాండ్స్ ఇక్కడ ఉండడానికి ఆస్కారం లేకుండా పోతుంది, మంచి మోడల్స్ లేదు. సో వీఆర్ లూజింగ్ గుడ్ బ్రాండ్స్ అనమాట. సో ఇలాగే ఉంటాయి. కొన్ని రోజులకి ఏమవుతుందో, హోండా కూడా ఉంటుందా ఉండదా, వేరే మంచి బ్రాండ్స్ కూడా ఉంటాయో లేదో తెలియకుండా పోతుంది. ఈ ట్యాక్స్లు కాస్త ఎప్పుడన్నా ఆలోచించాలి గవర్నమెంట్. ఎందుకు ఇలా చేస్తున్నా నాకు అర్థం కాలే. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచంలో అంతా ఒక రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ రెస్ట్రిక్షన్స్ ఏముండవు. ఇంత 4 మీటర్ ఉండాలా, 1200 cc ఉండాలా, ఇది ఉండాలా, అది ఉండాలా అని ఏముండవు. సో వాళ్ళు అంతా ఒకేలా ఉంటాయి. సో వాళ్ళు కారుకి ఎంత లెంత్ కావాలి, ఆ వెయిట్కి ఎంత ఇంజిన్ ఉండాలి, ఎంత కెపాసిటీ ఉండాలి అనేది వాళ్ళు ఇంజనీర్స్ కదా, వాళ్ళు ఆలోచించి డెవలప్ చేసి, బిల్డ్ చేసి, మ్యానుఫ్యాక్చర్ చేసి అమ్ముతారు. అది వాళ్ళ పని, వాళ్ళకు వదిలేయాలి. వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఇంటర్వ్యూన్ అయ్యి అన్నింట్లో ఇలా పెట్టండి, అలా చేయండి అంటే ఏమవుతుంది? వాళ్ళ వల్ల కాదు. కంపెనీలు ఇండియాకి సపరేట్ కార్లు, వేరే దేశానికి సపరేట్ కార్లు చేయలేరన్నమాట. సో కాబట్టి వాళ్ళు మన ఇండియాలో బిజినెస్ పైన అంత సీరియస్గా లేరనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు అసలు 2-3 మోడల్సే ఉన్నాయి కదా. సో దట్ షోస్ ఇట్ అనమాట. సో యాక్చువల్లీ అయితే ప్రపంచంలో చాలా దేశాల్లో వాళ్ళు చాలా మోడల్స్ ఉన్నాయి, చాలా పాపులర్ కూడా. సో హైబ్రిడ్స్ ఉన్నాయి, ఆఫ్ రోడర్స్ ఉన్నాయి, ఎస్యూవీలు చాలా ఉన్నాయి, హ్యాచ్ బ్యాక్స్, సెడాన్స్, మనకేం ఉండవు అనమాట. చాలా వెరైటీస్ ఉన్నాయి వాళ్ళు. సో అగైన్ ఐ డోంట్ నో, మన ట్యాక్స్లు మన గవర్నమెంట్ వాళ్ళు ఎప్పుడు అర్థం చేసుకోమారుతారో తెలియదు. సో దిస్ ఈజ్ అబౌట్ హోండా. సో వాళ్ళు చాలా రిలయబుల్. కానీ ఇండియాలో ఏంటంటే
ఇది బికాస్ ఆఫ్ దస్ వాళ్ళ మోడల్స్ లేవన్నమాట. ఇప్పటికి కూడా చాలామంది ఆశతో ఎదురు చూస్తున్నారనమాట. అమ్మో నెక్స్ట్ ఇయర్ ఏమన్నా ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ కొత్త మోడల్స్ ఏమైనా లాంచ్ చేస్తారా? వాళ్ళు చెప్పని కూడా చెప్పరు. హోండా వాళ్ళు ఎవరికి అనౌన్స్ కూడా చేయరు, యూనో ఎవరికి ఇన్ఫర్మేషన్ కూడా లీక్ చేయరనమాట. ఏదైనా కొత్త మోడల్ పని చేస్తామా, లాంచ్ చేస్తామని కూడా చెప్పరనమాట. వాళ్ళు ఏం చేసినా సీక్రెట్గా చేస్తారు. బాగా రీసెర్చ్ డెవలప్మెంట్ ప్రోడక్ట్ని బాగా టెస్ట్ చేసి బాగా టెస్ట్ చేసి దీంట్లో ఏ సమస్య లేదు అనుకున్న తర్వాత కానీ వాళ్ళు అనౌన్స్ చేయరనమాట. అంత బాగా రీసెర్చ్ చేసి డెవలప్ చేసి ప్రోడక్ట్ని టెస్ట్ చేసి తర్వాత వెళ్తారు బయట. కాబట్టే వాళ్ళ ప్రోడక్ట్స్ అంత రిలయబుల్గా ఉంటాయి. అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఇంకా ఉంది ఇండియాలో, వాళ్ళ కార్లు అన్నీ లేకపోయినా కానీ. సో మేబీ హోండా వాళ్ళు కూడా వాళ్ళు ఏం చేయగలరులే పాపం, ట్యాక్స్లు ఎలా ఉన్నాయి వాళ్ళు ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలి ఇండియా కోసమే అని. వాళ్ళకి అది వర్కౌట్ అవుతుందా కాదా, అంత డబ్బులు వస్తాయా రిటర్న్ వస్తాయి అనేది వాళ్ళ డౌట్. సో వేరే దేశాల్లో ఒక సైజు ఉంది, ఇక్కడ ఒక సైజు ఉంది అంటే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇన్వెస్ట్ చేయాలి. కొత్త ప్లాట్ఫామ్ ఓన్లీ ఫర్ ఇండియా అంటే చాలా డబ్బులు పెట్టాలి. సో అది మళ్ళీ వాళ్ళకి రిటర్న్ వస్తుందా లేదా అనేది ఒక భయం అన్నమాట. సో అది మళ్ళీ మన ఇండియాలో ఏంటంటే ఇంకొకటి స్పేర్ పార్ట్స్ ఉన్నాయి కదా, అవి బయట అమ్మరు వాళ్ళ సర్వీస్ సెంటర్లోనే వెళ్ళి అక్కడే కొని అక్కడే సర్వీస్ చేయించుకోవాలి. అదొక బాధ. సో ఓపెన్ మార్కెట్లో అమ్మరు వాళ్ళు, అదొకటి. ఇంకా ఈ సుజుకి హుండాయితో కంపేర్ చేస్తే సర్వీస్ కాస్ట్ కొద్దిగా ఎక్కువ ఉంటుందన్నమాట. అది స్పేర్ పార్ట్స్ కూడా కొద్దిగా కాస్ట్లీ. సో అదొకటి. బట్ స్టిల్ పీపుల్ ఆర్ ఓకే, జనాలకు అది కూడా ఓకే. కానీ మోడల్స్ లేవే, వాళ్ళు లాంచ్ చేయట్లే కొత్త మోడల్స్. సో వాళ్ళవి సేఫ్టీ కూడా బాగుంటాయి కంపేరింగ్ టు అదర్ కంపెనీస్, అదర్ బ్రాండ్స్. రిలయబిలిటీ చాలా బాగుంటుంది. చాలామంది మీరు కూడా చూసింటారు కదా, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఏమన్నా వాడే వాళ్ళు ఉంటే చూడండి, ఏం టెన్షన్ లేకుండా తోలుతూ ఉంటారు వాళ్ళు. హోండా అంటే పోతూ ఉంటుంది కార్ అలా, అంత రిలయబుల్, అంత డ్యూరబుల్ అనమాట అది. సో విల్ సీ ఫ్యూచర్లో ఏమన్నా మంచి మోడల్స్ వెళ్తే మనకే మంచిది కదా. హైబ్రిడ్స్ కూడా చాలా మంచి టెక్నాలజీ, ఇంజన్స్ చాలా మంచి ఐవి టెక్ అనేసి చాలా ఫేమస్ ఇంజన్స్ అవి. అలాగా పోతూ ఉంటాయి సంవత్సరాల తరబడి ప్రాబ్లమ్స్ లేకుండా. అంత రిలయబిలిటీ ఉన్న ఇంజన్స్ అనమాట అవి. ప్రూవ్డ్, టెస్టెడ్ అండ్ ప్రూవన్ ఇంజన్స్ అవి. అదొకటే కాదు, ఏ ఫీచర్స్ ఇచ్చినా కానీ వాళ్ళు ప్రాబ్లమ్స్ రావు, గ్లిచెస్ రావు, ఆఫ్ అయిపోవడమో స్ట్రక్ అయిపోవడం అలాగేమి ఉండవు అనమాట. వాళ్ళు ఇచ్చిన ఫీచర్స్ కానీ ఏదైనా కానీ పనిచేస్తూ ఉంటాయి అన్నమాట అలాగా. సో అందుకే హోండా అనేది రిలయబుల్ కార్, చాలామంది ఫ్యాన్స్ ఉన్న కార్ బ్రాండ్ కూడా. కొద్దిమంది మాత్రమే, చాలామంది కాదు, కొద్దిమంది హోండా దగ్గర నుంచి కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తారనమాట. ఈ హోండా ఇలాగా వేరే బ్రాండ్స్ లాగా ఎక్కువ ఫీచర్స్ ఇవ్వట్లేదు, వీళ్ళు చాలా స్లోగా రియాక్ట్ అవుతారు, చాలా స్లోగా ఫీచర్స్ తెస్తారు అనేసి కొద్దిమంది ఫీల్ అవుతూ ఉంటారు. బట్ నన్ను అడిగితే యాక్చువల్ కార్కి ఏం కావాలో, వాట్ ఈజ్ నెససరీ, కార్కి ఏం కావాలి అది మాత్రమే వాళ్ళు ఇస్తారనమాట. అది వాళ్ళు ఏం చెప్తారంటే కార్ని కార్ లాగా వాడాలి, దిస్ ఇస్ కార్, దిస్ ఇస్ నాట్ సంథింగ్ ఎల్స్ అనేది వాళ్ళ ఫిలాసఫీ. యాక్చువల్లీ దట్ ఈస్ గుడ్. ఈ మధ్యకాలంలో ఏమైందంటే కారులోనే ల్యాప్టాప్లు, మొబైల్ అన్నీ అయిపోయినాయి, సినిమా థియేటర్ కూడా వచ్చేస్తున్నాయి. సో వాట్ ఈస్ ద మీనింగ్? ఇంట్లో ఉండి మొబైల్, టీవీ, ల్యాప్టాప్ ముందరే ఉంటాం, కారులోకి పోయినా కూడా అదేనా? ఎందుకు? ఏం నెససరీనో అది పెడతారు వాళ్ళు. సో వాళ్ళు చేసేది నాకు తెలిసి కరెక్టే. ఏం నెససరీ, ఏది ఇంపార్టెంట్, ఏది ఉండాలి అదే ఇస్తారు వాళ్ళు. సో అది యాక్చువల్గా చెప్పాలంటే ఇది కూడా వాళ్ళ కార్ సేల్స్ పైన ఒక ఇంపాక్ట్ పడింది అనమాట, నెగిటివ్ ఇంపాక్ట్. కానీ ఏం చేస్తాం, వాళ్ళ ఫిలాసఫీ, వాళ్ళు నమ్మిన దాన్ని వాళ్ళు ఫాలో అవుతున్నారు. దాంట్లో మాత్రం అప్రిషియేట్ చేయాల్సిందే వాళ్ళని, అంతే కదా. అనవసరమైన ఫీచర్స్ ఎందుకు కార్లో, రేటు పెరుగుతుంది, మనము డివేట్ అవుతూ ఉంటాం కదా. అప్పుడప్పుడు స్క్రీన్ చూడాలా, ఏదన్నా మార్చాలన్నా టచ్ స్క్రీన్లో నొక్కాలా, అవసరం అదంతా? ఏదో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లోనే యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి. సో నాకు తెలిసి ఎంత మినిమంగా ఉంటే ఫీచర్స్ అంత మంచిదన్నమాట, ఎంత తక్కువ ఉంటే అంత బెస్ట్ కదా. మనం కూడా డ్రైవింగ్ ఎంజాయ్ చేయొచ్చు, ఎంగేజ్ చేయొచ్చు, యాక్టివ్గా ఉండొచ్చు. సింపుల్గా చెప్పాలంటే హోండా కార్లకి ఎందుకు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు అంటే బేసిక్స్ కరెక్ట్గా ఉంటాయన్నమాట. కారులో ఏముండాలో ఆ డ్రైవింగ్ డైనమిక్స్ ఎలా ఉండాలి, స్టీరింగ్ ఫీడ్బ్యాక్ ఎలా ఉండాలి, సస్పెన్షన్ ఎలా ఉండాలి, సేఫ్టీ
అడిక్వేట్ కావాల్సినంత సేఫ్టీ ఉంటుంది, అన్నీ బాగుంటాయి, అన్నీ పనిచేస్తాయి బాగా ఫెయిల్ కాకుండా. సో ఇంకేం కావాలండి, డ్రైవింగ్ ఎంజాయ్ చేసే వాళ్ళకి, మంచి కారు కావాలనుకునే వాళ్ళకి ఏం కావాలి, ఇవే కదా. సస్పెన్షన్ బాగుండాలి, స్టీరింగ్ ఫీడ్బ్యాక్ బాగుండాలి, మనం ఎప్పుడు కావాల్సినప్పుడు అప్పుడు తిప్పితే తిరిగేట్టు ఉండాలి కదా. ఇవన్నీ ఉంటే కార్ని తోలడానికి ఒక ఫన్ ఉంటుందన్నమాట. డ్రైవింగ్ అనేది ఒక సంతోషాన్ని ఇస్తుంది, ఒక పాజిటివిటీని తెస్తుంది అనమాట. అది ఎప్పుడు కారు అన్ని ఏరియాల్లో కరెక్ట్గా ఉన్నప్పుడు, అది వెయిట్ రేషియో కరెక్ట్గా ఉండాలా, కరెక్ట్ సైజుకి కరెక్ట్ ఇంజిన్ ఉండాలా, డ్రైవింగ్ డైనమిక్స్ అంతా కరెక్ట్గా ఉండాలా, స్టీరింగ్ ఫీడ్బ్యాక్, సస్పెన్షను, సేఫ్టీ ఉండాలా ముఖ్యంగా, దానికి సరిపడా గ్రౌండ్ క్లియరెన్స్ ఉండాలా, అది కూడా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ వీళ్ళు కరెక్ట్గా పెడతారన్నమాట హోండాలో. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ రిలయబిలిటీ, డ్యూరబిలిటీ. ఇందుకే హోండా అనేది చాలా పాపులర్, అందుకే దానికి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు ఇప్పటికీ. మన ఇండియాలో ఎస్పెషలీ కార్లు అన్ని మోడల్స్ లేకపోయినా కానీ ఇంకా చాలా ఫ్యాన్స్ ఉన్నారు, వెయిట్ చేస్తూనే ఉంటారు కూడా. హోండాకి ఒక మంచి ఫిలాసఫీ ఉంది, అదేంటంటే మ్యాన్ మ్యాక్సిమం మెషిన్ మినిమం అనేసి. అంటే ఏంటంటే ఒక కారు తయారు చేసేటప్పుడే వాళ్ళు ముందు నుంచే డిజైన్ చేస్తారనమాట, ఇంజనీరింగ్ చేస్తారనమాట. అంటే మనిషికి, లోపల ఉన్న డ్రైవర్కి, ప్యాసింజర్కి ఈ కంఫర్ట్ ఎక్కువ ఉండాలి, యూజబిలిటీ బాగుండాలి ప్రతి చోట. ఇంజన్ బే నుంచి, చాసిస్ నుంచి, డిక్కీ నుంచి, బూట్ నుంచి మొత్తం యూజబిలిటీ, యాక్సెస్ వీలైనంత యూజబుల్గా ఉండేట్టు మనిషికి ఎక్కువ పెడతారు. మెషిన్ పార్ట్స్ వీలైనన్ని తగ్గిస్తారనమాట మనకు కన్వీనియంట్గా ఉండడానికి. దిస్ ఈజ్ వెరీ గుడ్, వెల్ థాట్.